బెట్టింగ్ యాప్స్పై సినీ ప్రముఖులపై ఫిర్యాదులు. చైనాకు చెందిన బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తున్నారంటూ ముగ్గురు సినీ ప్రముఖులపై హైదరాబాద్కు చెందిన న్యాయవాది ఇమ్మినేని రామారావు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు చేశారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ముగ్గురు ప్రముఖ హీరోలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న చైనా బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేయడం వల్ల లక్షలాది మంది ప్రజలు బెట్టింగ్ పాల్పడుతూ పెద్ద ఎత్తున డబ్బును పోగొట్టుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. చైనా కంపెనీ కొల్లగొట్టిన సొమ్మును మ్యూల్ ఖాతాల ద్వారా విదేశాలకు మళ్లిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ 2017తో పాటు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ సదరు చైనా గేమింగ్ యాప్ను నిషేధితుల జాబితాలో చేర్చాయని పేర్కొన్నారు. ఫిర్యాదులో సినీ ప్రముఖుల ప్రచారానికి సంబంధించిన వీడియోలు, వెబ్సైట్లు, URLను జత చేశారు. అయితే హైదరాబాద్కు చెందిన ఒక ప్రముఖ న్యాయవాది ఇమ్మినేని రామారావు నేషనల్ సైబర్ క్రైమ్కు రిపోర్టింగ్ పోర్టల్లో అంటే ఆన్లైన్లో ఒకటి కంప్లైంట్ రైజ్ చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ముగ్గురు ప్రముఖ హీరోలు చైనాకు చెందిన ఒక బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తున్నారనేసి వీరు చేస్తున్న ప్రచారం వల్ల లక్షలాది మంది పెద్ద ఎత్తున డబ్బు పోగొట్టుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ యొక్క యాప్ చైనా కంపెనీదని, చైనా కంపెనీ మ్యూల్ ఖాతాల ద్వారా డబ్బులను విదేశాలకు మళ్లిస్తున్నారనేసి పేర్కొన్నారు. అయితే తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ 2017 మరియు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ సదరు చైనా యాప్ను నిషేధిత జాబితాలో చేర్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ సినీ ప్రముఖులకు పాల్గొన్న వీడియోను కూడా దీనికి అటాచ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాము, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్, సినీ ఆర్టిస్టులు, యాంకర్స్ బెట్టింగ్స్ యాప్స్ పైన దాదాపుగా 37 మంది పైన, అంటే మాదాపూర్ బ్రాంచ్లో 25 మంది పైన FIR నమోదైంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో దాదాపుగా 12 మంది పైన FIR నోటీస్ అయింది. వారికి కూడా నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. అందులో 2-3 విచారణ కూడా హాజరయ్యారు. మిగతా కొంతమంది పరారయ్యారు. మరో మంది కోర్టుకెళ్ళి అది స్టే తెచ్చుకునే, అరెస్ట్ చేయద్దనేసి స్టే తెచ్చుకునే పనిలో ఉన్నారు. అయితే ఈ టైంలోనే ఒక ప్రముఖ న్యాయవాది ఇమ్మినేని రామారావు కొందరు తెలుగు చిత్ర పరిశ్రమ ముగ్గురు ప్రముఖ హీరోలపై ఫిర్యాదు చేస్తారు. దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేసి ఒకసారి మనం రాబోయే రోజుల్లో చూద్దాం.